హాయ్ అండి, బాగున్నారండి అందరూ. నేను ఇప్పుడు గోధుమ రవ్వతో పులిహోర చేస్తానండి. మనం ఏ గ్లాస్తో అయితే గ్లాస్ రవ్వ తీసుకుంటామో దానిలో 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసానండి. ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను. దీని రుచికి సరిపడా సాల్టు, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇది బాగా తెల్లాలండి ఎసరు. ఇట్లా ఎసరు తెల్లుతుందండి. ఇప్పుడు రవ్వ పోసేసుకోవాలి. చెప్పాను కదండి, గ్లాసు రవ్వకే 1.5 గ్లాసే పోసుకున్నానండి వాటర్ నేను. మనం 2 గాని పోసామంటే కొంచెం చిమిడిపోయినట్టుగా అయిపోతుందండి శుద్ధగా. ఇదైతే పొడి పొడిగా వస్తుంది. 1.5 గ్లాస్ పోసుకుంటే చాలు వాటరు. ఇది కొంచెం అలా ఉడకాలండి. ఇంకా ఇదిగోండి, చక్కగా మనకు 1.5 గ్లాస్ వాటర్ పోసాం కదా, చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుందండి. ఇంకా ఇది అయిపోయినట్టే. ఇప్పుడు పోపు పెట్టుకున్నామండి. ఫస్ట్ ఆయిల్ వేసాను. ఇప్పుడు పల్లీలు, పచ్చిశనగపప్పు వేసానండి. మినపప్పు కూడా వేస్తున్నానండి. చక్కగా ఈ పప్పులను దోరగా వేయించుకొని తర్వాత ఆవాలు అవి వేస్తాను. మాడిపోకుండా చూసుకోవాలండి, మాడిపోతే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నానండి నేను. టేస్ట్ బాగుంటుంది. అది మీ ఇష్టం, వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదండి. కొంచెం ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేస్తున్నానండి. కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. పులిహోర కదండి, కొంచెం పసుపు కూడా వేసాను కలర్ కోసం. ఇప్పుడు కొంచెం నిమ్మరసం పిండుతున్నానండి. మనం గ్యాస్ ఆఫ్ చేసామండి. చల్లగా అయిపోయాక నిమ్మరసం వేసాను నేను. ఇప్పుడు ఇలా పొడి పొడిగా వచ్చేసిందండి చక్కగా. ఇప్పుడు ఈ పోపు వేసేస్తాను దీంట్లో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అండి. చాలా చాలా బాగుంటుంది టేస్టు. అయిపోయిందండి, రవ్వ పులిహోర రెడీ. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. కాకపోతే మనం వేసుకునే వాటర్ బట్టి కొంచెం అణుగు అవుతుంది, లేదంటే కొంచెం పొడి పొడిగా వస్తుందండి. అందుకే 1 గ్లాస్కి దేంట్లో అయితే మనం రవ్వ వేసుకుంటామో దాంతో 1.5 వాటరే పోసుకోవాలండి, అప్పుడు పొడి పొడిగా వస్తుంది. ప్లీజ్ లైక్ అండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. పాత వాళ్ళైతే లైక్ చేయండి. ప్లీజ్ లైక్ అండి.